వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రాజ్పథ్లో రిపబ్లిక్ డే పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు సైనికులు కవాతు నిర్వహించారు. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు పురస్కరించుకుని జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుండి విముక్తి పొందిన గణతంత్ర రాజ్యంగా మారిన క్షణాన్ని ఇది సూచిస్తుంది. భారత రాజ్యాంగం మన దేశంలో అత్యున్నత అధికారాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. ఇది పౌరులకు మార్గదర్శిగా పనిచేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవానికి రాష్ట్రపతి భవన్ నుండి మొదలై ఇండియా గేట్ వరకు పరేడ్ కొనసాగనుంది. భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. హాజరైన వారందరూ జనగణమన అనే జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. భారత ఆర్మీ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ ద్వారా 21 తుపాకీల గౌరవ వందనం జరగనుంది. ఈ సందర్భంగా జరిగే కవాతులో భారత సైన్యం, నావికా దళం మరియు వైమానిక దళానికి చెందిన కంటింజెంట్లు ఉంటాయి. పాఠశాల పిల్లలు, సైన్యం సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు ప్రత్యేక ప్రదర్శనలతో కన్నుల విందుగా కనపడనుంది. ఈ కార్యక్రమంలో సైనిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తోంది. గణతంత్ర దినోత్సవ పరేడ్ రేపు 10:30 కర్తవ్య మార్గంలో ప్రారంభం కానుంది. వేదికలో 77,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ ప్రజల కోసం 42,000 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. సాధారణ ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులో ఉంచబడ్డాయి. రిపబ్లిక్ డే పరేడ్కు 4,320 టికెట్లు ₹20, 37,680 టికెట్లు ₹100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతు దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమం వీక్షిత్ భారత్ లోక్తంత్రకి మాతృక నిర్వహించనున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేదిగా చెబుతుంది. రిపబ్లిక్ డే 2024 పరేడ్కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ కవాతులో 95 మంది సభ్యుల కవాతు బృందం, ఫ్రాన్స్కు చెందిన 33 మంది సభ్యుల బ్యాండ్ బృందం ఉండనుంది. The referee is now handing over the